హైదరాబాద్లో హైడ్రా దూకుడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అగ్గిరాజేస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అధికారులు చెరువుల సర్వేలు చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. చెరువు నీటిని తీయటానికి డిటోనేటర్లు, జెలటిన్ స్టిక్స్తో పేల్చడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. మత్తడి పేల్చిన ఘటనలో సూత్రధారులను వదిలేసి పాత్రధారులపై కేసులు పెట్టారనే ప్రజల ఆరోపణలో వాస్తవం ఎంతుంది? అధికారులు చేస్తున్న సర్వేలతో బయటపడుతున్న వాస్తవాలేంటి? కలెక్టర్ సముదాయానికి కోతవేట దూరంలో ఇప్పటికీ చెరువు శిఖం భూముల్లో అక్రమాలు జరుగుతున్నా అధికారులు వాటివైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువు ఆక్రమణ రాజకీయాలపై ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువులపై అధికారులు చేస్తున్న సర్వేలు అయితే విస్మయానికి గురి చేస్తున్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4519 చెరువులు అధికారికంగా ఇటు లెక్కల్లో ఉండగా ప్రస్తుతానికి కేవలం 2700 చెరువులు మాత్రమే ఉన్నాయనేసి ఇటు ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వేలకు పైగా చెరువుల ఆక్రమణకు గురి కావడం, ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా కన్స్ట్రక్షన్ చేయడంతో పూర్తిగా వర్షం పడితే చాలు ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాలైతే వరద ప్రాంతాలను తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మ చెరువు వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా పోచమ్మ చెరువుకు సంబంధించి ఇప్పటికే ఈ అధికారులు అయితే సర్వేలు గతంలో చేశారు. సర్వేలు చేస్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో అయితే సర్వేలు కూడా నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 10-15 ఏళ్ల క్రితం అయితే ఈ చెరువు కింద 10 ఎకరాలను అయితే ఇటు పంటలు కూడా సాగు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి గతంలో పంటలు సాగు చేసిన ప్రాంతంలో పూర్తిగా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అయితే చెరువు పూర్తిగా ఆక్రమణకైతే గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో మత్తెడు నుంచి కిందికి 60 ఫీట్ల వెడల్పుతోటైతే మత్తడికి సంబంధించిన నీరంతా దిగువనకు వెళ్ళి కింద ఉన్నటువంటి సాయికుంట చెరువులోకి చేరిన సందర్భాలు అయితే ఉండవా. కనీసం ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా కిందికి పోకుండానైతే పూర్తిగా రియల్ ఎస్టేట్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు అయితే ఎక్కడికక్కడగా 5 నుంచి 10 ఫీట్ల గోడలు అయితే నిర్మాణం చేసి చెరువులో పూర్తిగా ఆక్రమణలకు అయితే గురి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓవైపు హైడ్రా పేరుతోటి హైదరాబాద్లోనైతే చెరువుల ఆక్రమణలకు గురి చేసిన ఇళ్లను కన్స్ట్రక్షన్స్ అయితే పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు అధికారులు సర్వేకి పోతున్నారు. స్థానికంగా ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారైతే అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏంటి అసలు చెరువుల ఆక్రమణకు గురైనా కూడా గతంలో ఇటు అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడేమో సర్వేల పేరుతో అయితే భయభ్రాంతులకు తమను గురి చేస్తున్నారనేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అది. గతంలో ఉన్న అధికారులే మరి ఇప్పుడు ఉన్నారు. తేడా ఏంది అసలు? అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఇంటి పార్టీలు, కుటుంబ పార్టీలు, అవన్నీ కూడా ఎందరో పరిపాలించినటువంటి సమయంలో మాయమైపోయినటువంటి ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 5,000 చెరువులు ఉంటే 2,000 చెరువులు మాయమైపోయినాయి. మరి దానికి వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. కాబట్టి ఈ బాధ్యత వహించే క్రమంలో వాళ్ళ మూలాలను వెతకకుండా వాడు తప్పేసిండు, వీడు తప్పేసిండు, అప్పుడు నువ్వేం చేసినావు, నేనేం చేసినావు అనేదాన్ని చర్చలోకి పోకుండా ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేద్దాం, ఇప్పుడు మనం అందరం కలిసి చెరువులను ఎట్లా కాపాడుకుందాం, చెరువుని నష్టం చేసినటువంటి వాటి ఆస్తులు ఎంత, ఈ చెరువులను లేఅవుట్ చేసి ఈ చెరువులో మట్టి పోసి మీకు ఏమీ కాదని చెప్పి సాధారణ ప్రజలకు అమ్మి వాళ్ళకు ఇండ్లు కట్టడానికి అన్ని రకాల పర్మిషన్లు ఇప్పించినటువంటి ఆ దళారి ఎవడు ఉంటాడో వాని మీద కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలి. కోట్ల రూపాయలకు పడగనెత్తినటువంటి ఆ ఆసాములు ఎవరైతే ఉంటారో మన ఆస్తులు జప్తు చేయాలి. ఎందుకంటే ఎవరైనా టెర్రరిస్ట్ ఎవడైనా ఈ దేశం మీద దాడి చేసినటువంటి ఈ దేశస్తుడు ఎవడైనా అయితే మన ఆస్తులు జప్తు చేస్తారు. అది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసిన వాళ్ళ ఆస్తులు ఎట్లయితే జప్తు చేస్తారో ఈ చెరువు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి ఈ చెరువును ధ్వంసం చేసినటువంటి వాడు కూడా టెర్రరిస్ట్తో సమానమే. కాబట్టి వాని ఆస్తులు కూడా జప్తు చేసేటువంటి చట్టాలు, కఠినమైన చట్టాలు శాసనసభలో తయారు కావాలి. అది కూడా ఈ రాష్ట్రం నుంచే మొదలు కావాలి. ఇదైతే హైడ్రా ఏదైతే ఉన్నదో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పెట్టి హైదరాబాద్ని ఏ విధంగానైతే కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి దేశానికి సూచిస్తున్నాడో అదేవిధంగా కఠినమైన చట్టాలను కూడా ఈ తెలంగాణ నుంచే ప్రారంభిస్తే చరిత్రలో మిగిలిపోయే చరిత్రకారుడుగా ఇవాళ రేవంత్ రెడ్డి మిగిలిపోతారు. మేము వేరే పార్టీ అయినప్పటికీ కూడా వారి చేస్తున్నటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం అదే స్వాగతిస్తున్న క్రమంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఓపెన్ కాస్ట్ కింద అక్కడ ఖమ్మం నుంచి ఇటు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, భూపాలపల్లి జిల్లా, గోదావరిఖని
అన్ని జిల్లాలు కూడా భూకంప పీడిత ప్రాంతాలుగా ఇవాళ ప్రజలన్నీ కూడా పల్లెలన్నీ కూడా విధ్వంసమైనాయి, ప్రజల బ్రతుకులన్నీ కూడా ఆగమైనాయి. కేవలం బొగ్గు బాయిల మీద ఓపెన్ కాస్ట్ల పేరు మీదనే. అయినా కూడా ప్రజలు ఓర్చుకొని చాలని బెనిఫిట్స్ తోటి ఇవాళ పొట్ట చేత పట్టుకొని బతుకుతా ఉన్నారు. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు లాంటి ఎన్నో ప్రాజెక్టుల కింద ఇవాళ కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఆ కార్యక్రమంలో కింద వేలాది మంది నిరాశ్రయులైపోయి బతుకుతా ఉన్నారు. ఊర్లు గ్రామాలే సర్వనాశనమైనవి. ఇవన్నీ చూసినప్పుడు ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులను పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో పోయేటువంటి జనాభా ఎంత, వారి జరుగుతున్నటువంటి ఆస్తి నష్టం ఎంత, అది చిన్న గోరంతా కూడా కాదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ గ్రామాల చేసిన విధ్వంసంలో ఈ చెరువులను పునరుద్ధరించేసేటువంటి కార్యక్రమంలో ఈ నష్టం పెద్ద భారీ నష్టం కింద కాదు. మళ్ళీ ఇది నష్టం కూడా కాదు. కారణం ఏంటంటే దీని ద్వారా చెరువు బతుకుతుంది, చెరువులో సకల జీవరాశులు బతుకుతాయి, భూమి యొక్క వాటర్ గ్రౌండ్ రీఛార్జ్ అవుతుంది, అంటే నీటి ఎద్దడి నివారణ జరుగుతుంది, స్వచ్ఛమైన నీరు వస్తుంది. మళ్ళీ ప్రధానంగా ఈ చెరువులను కాపాడి ఎస్టీపీ సివరేజ్ ప్లాంట్లు పెట్టడం మూలంగా ఈ చెరువుల్లో నీరు శుద్ధి కావడం వల్ల ఈ నీరు మళ్ళీ గోదావరిలో పోయినప్పుడు మంచి స్వచ్ఛమైన నీరుతో గోదావరిలో కలుస్తాయి. లేకపోతే ఈ మురికి నీళ్ళన్నీ కూడా గోదావరిలోకి పోయి ఆ గోదావరి నీళ్ళు ఇక్కడి నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు, ఒక తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదమైన స్థితికి ఈరోజు ప్రస్తుతం నడుస్తున్న క్రమం. చెరువులు పరిశుభ్రంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోవాలి. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు ఉన్నది. కానీ ఆయన చేస్తున్నటువంటి హైడ్రా పేరు మీద హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కొంతమంది అమాయకులైనటువంటి ప్రజలు, అంటే టీవీ ఛానళ్ళలోనే మేము చూస్తూ ఉన్నాం, చాలామంది బోర్న ఏడుస్తూ ఉన్నారు, మాకు నోటీస్ ఇవ్వకుండా కూలగొడుతున్నారు, మేము రాత్రి ఎక్కడ పడుకోవాలి, మా పరిస్థితి ఏంది, నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్న నా పరిస్థితి ఏందని చెప్పి ఏడుస్తుంటారు. చాలా మానవీయ కోణంలో వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, జాలైతుంది. రేవంత్ రెడ్డి మీద కూడా కోపం కూడా వస్తుంది మాకు సందర్భంలో. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వము మనుషుల పట్ల సానుకూలంగా సానుభూతితో వ్యవహరించి కట్టినంత మాత్రాన వాని దోషిగా చేయకుండా వానికి ఏదో ఒక స్థానంని రిప్లేస్ చేసి తర్వాత మీరు కావాల్సినటువంటి మీకు ఎంతవరకు మూసీ నదిలో ఎంతవరకు పోవాలి, చెరువులో ఎంతవరకు పోవాలి, వాగులలో ఎంతవరకు పోవాలి అనే కార్యక్రమాలు కూడా చేయాలి. ఇది కేవలం హైదరాబాద్ మందమే పరిమితం చేయకుండా అన్ని జిల్లా కేంద్రాలకు దీని హెడ్ క్వార్టర్స్కి పోవాలి. ఎక్కడైతే నీటి ఎద్దడి ప్రధానంగా ఉంటుందో, వర్షాకాలం ఫుల్ వరదలు వచ్చి ఊర్లు కొట్టుకపోతే వాగులతో ఇళ్ళన్నీ నీళ్ళలో మునుగుతాయి. కానీ మళ్ళీ అదే ఎండాకాలం వచ్చేసరికి నీళ్లు ఉండే బోర్లు 800 మీటర్ల లోతు వేసినా కూడా నీళ్లు రావు. మరి ఇటువంటి పట్టణాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించాలి. చెరువులు లేని కాడ కొత్త చెరువులకు కూడా ప్లాన్ చేయాలి, కొత్త చెరువులను కూడా తయారు చేయాలి. చేసినట్టయితే ఖచ్చితంగా ఈ సస్యశ్యామలమైతే తెలంగాణ, స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, సకల జీవరాశులకు ఈ తెలంగాణ మూలమవుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ముందుకు పోవాలి. దీనికి ప్రజల పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ పేద ప్రజల పట్ల కొంత ఆలోచన చేయాలి. ఈ దిశగా ఈ గతంలో చేసినటువంటి అధికారులు, కొన్ని తప్పిదాలు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ఇవాళ ఇంత హైడ్రా ఇంత వేగంగా నడుస్తుంటే కూడా మా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటికీ చెరువులలో ఇల్లు కడతా ఉన్నారు, ఇప్పటికీ వాగుల పక్కకి ఇల్లు కడతా ఉన్నారు, ఇప్పటికీ వాగులలో మట్టి పోస్తూ ఉన్నారు, చెరువులలో మట్టి పోస్తున్నారు, చెరువులలోకి రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చెరువులో ఉన్నటువంటి భూమి సబ్మెర్జ్లో తీసుకున్నటువంటి భూమి పైసలు తీసుకొని అంత అయిపోయినటువంటి శివసాగర్ పక్కన శివసాగర్ మంచిర్యాలలో కలెక్టరేట్కి కూతవేడు దూరంలో ఉంటుంది. కానీ వారి ఆ కార్యాలయానికి కూతవేడు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాడ బ్రహ్మాండమైనటువంటి వెంచర్ వల్ల లేక్లో అవుతున్నది. మరి దాని మీద కూడా దృష్టి సారించాల్సిన బాధ్యత ఉన్నది. కమిషనర్కు బాధ్యత ఉన్నది, చైర్మన్కు బాధ్యత ఉంది, టీపీఓకి బాధ్యత ఉంది. వీళ్ళెవ్వరు కూడా మాకు సంబంధం లేనట్టుగా ఉన్నది. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ప్రధానంగా కమిషనర్, టౌన్ ప్లానింగ్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే, కొంతమంది శాసనసభ్యులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ యొక్క చెరువులు మాయమవుతున్నాయి, వాగులు మాయమవుతున్నాయి, ఈ నదులు మాయమైపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అధికారుల మీద బాధ్యత పెట్టాలి. ఆ అధికారిని ప్రోత్సహిస్తున్నటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధులే అతన్ని చట్టసభల నుంచి వెలివేయాలి, అతన్ని ఈ చట్టసభకు పనికిరాడా అని చెప్పి తీర్మానం చేసి ఆయన సస్పెండ్ చేయాలి. నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేసి వాడు మళ్ళీ భవిష్యత్తులో ప్రజల మధ్యలోకి రాకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా, మళ్ళీ వాడు అధికార బలంతో అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, వాడికి రాజకీయ భిక్ష లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి, అంటే ఒక వ్యక్తి మీద వానికి ఒక జెండా కట్టి ఇక వీడు ద్రోహి, వీడు చెరువును ముంచినోడు, వీడు నాలాన్ని కబ్జా చేసినోడు, వీడు వాగును ముంచినోడు, వీడు ఒక టెర్రరిస్టు, ప్రజలకు సంబంధించిన ఆస్తులను నాశనం చేసే వీడు టెర్రరిస్టు, లోకల్ టెర్రరిస్టు, కాబట్టి వీనికి ఏ రాజకీయ పార్టీ కూడా ఆశ్రయం ఇవ్వద్దు అనే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా
వాళ్ళ మైండ్ సెట్ను మార్చుకొని దీన్ని ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా పెట్టుకొని అంటే తప్పు చేసిన వాడు ఎవడు కూడా మేము పార్టీలో ఉంచుకోము, వానికి మద్దతు ఇయ్యము, వాడు 1000 కోట్లకు ఉన్నా మంచిదే, వాడు మాకు ఉపయోగపడతాడు, వాడు మాకు పెట్రోలు డీజిల్ మాకు అన్నిటికీ ఉపయోగపడతాడని మా పార్టీ సభలకు పనికొస్తాడని చెప్పి అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆ చీడే ఈ రాష్ట్రం అంతా కూడా వ్యాపించి సర్వనాశనం చేస్తుంది ఈ సమాజాన్ని. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని చట్టాలని ప్రజలను కూడా కాపాడుతూ ఈ వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు దుందుడుగా ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఇంకో మంత్రి చెప్పిండు కదా అని చెప్పి సంఘ విద్రోహ శక్తికరంగా వీరు మారద్దు, ఇంకెవరైనా మారచ్చు, కానీ ఈ యొక్క ఐఏఎస్లు ఐపీఎస్ మారద్దు. మీరు రాజకీయ నాయకుల గులాంగిరి చేయడం కాదు, ఈ వ్యవస్థను కాపాడడానికి ఏ విధంగా పనిచేస్తే కరెక్ట్ అవుతుందనే ఆలోచనతో మీరు ముందుకు పోతే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. అందులో ఉన్నటువంటి బాధపడుతూ సర్వం కోల్పోతున్నటువంటి వ్యక్తి కూడా నాకేమైనా న్యాయం చేసి నా ఇల్లు తీసుకోండి అనేటువంటి పరిస్థితికి క్రియేట్ చేసి ఆ విధంగా వాళ్ళని రెడీ చేయాలి. వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేసి ముందుకు పోతే ఖచ్చితంగా ఈ యొక్క చెరువుల కార్యక్రమం, ఈ వాగులు నాలాల కార్యక్రమం అన్నీ కూడా అద్భుతంగా తెలంగాణలో సక్సెస్ అవుతాయి. గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఇటు చెరువుల పునరుద్ధరణ పేరుతోటి ఇటు మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేల చెరువులు అయితే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనుమరుగైన పరిస్థితులు. మరి అప్పుడు మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ను ప్రారంభించినప్పుడు తెలియదా అధికారులకు 1000 ఎకరాల చెరువులు పూర్తిగా లేకుండా పోయాయి, వాటిపైన చర్యలు తీసుకుందామని ఏ ఒక్క అధికారి కూడా ఆలోచనలు చేయలేదు. ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి మాకు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే మేము ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మాకు నోటీసులు ఇస్తున్నారనేసి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు సర్వేలకు పోయిన నేపథ్యంలో ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎలా అసలు ఈ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నష్టపోతున్న ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల యొక్క పునరుద్ధరణ కోసం ఆనాడు మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు ఆ రోజు ఆ పథకానికి కేటాయించింది. ఏవైతే గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు, పట్టణంలలో ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించాలి, ఆ చెరువుల ద్వారానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీటి కొరత ఉండదని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గొప్ప మాటలు మాట్లాడి ఆ మాటలని ప్రజలందరూ కూడా నిజంగానే ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మిషన్ కాకతీయ ద్వారా ప్రజలందరికీ భవిష్యత్తులో నీటి కష్టాలు ఉండవు. గతంలో ఏదైతే నిజాం కాకతీయ కాలంలో ఈ చెరువుల ద్వారానే పూర్తి నీటి అవసరాలను ఈ చెరువుల ద్వారానే తీర్చుకున్న విధంగా మళ్ళీ మొదలయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి అందరం భావించారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, మిగతా అధికారులు అందరికి కూడా చెరువుల మీద ఒక సర్వే చేసి చెరువు ఎంత ఉండే, ఏ ఏరియాలలో ఏ గ్రామాలలో ఎన్ని చెరువులు ఉండే, అవి ఎంత విస్తీర్ణంలో ఉండే అని చెప్పేసి ఆనాడే సర్వేకి ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి ఆనాడు ఎవరైతే సర్వే చేసినటువంటి అధికారులు నాటి ప్రభుత్వానికి మరి ఏం నివేదిక ఇచ్చిళ్ళు? ఇప్పుడు ఒక చెరువు సపోజ్గా చూసుకుంటే 100 ఎకరాల చెరువు, అది కాలక్రమేణా కబ్జాకు గురవుతూ 50 ఎకరాలకు వచ్చింది. మరి ఆ డాటా నాటి ముఖ్యమంత్రి దగ్గర ఉండంగా కూడా మరి ఆనాడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే వారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ వారిచ్చిన కాసులకు కకృతి పడుతూ వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తే ఈరోజు డబ్బులు తీసుకున్నటువంటి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు చక్కగా ఉన్నారు, కానీ ఈరోజు అక్కడ వెంచర్లు వేసి బిల్డింగులు కట్టి అమ్ముతే ఎవరైతే సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేసిల్లో ఈరోజు ఈ ప్రభుత్వంలో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఇది ముమ్మాటికి గత ప్రభుత్వం చేసిన తప్పిదంగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు మంచి అవకాశం, మీరు ఆనాడు ఒక సందర్భంలో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసి జనాలు ఎంతమంది ఉన్నారో గుర్తించే విషయంలో మీరు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయం మాదిరిగా మిషన్ కాకతీయ అని చెప్పేసి చెరువులన్నింటినీ గుర్తించి వాటిని వెలికి తీసి ఉన్న చెరువులను బాగు చేస్తామన్నారు. మరి నిజంగా మీరు ఇదే చర్య ఆనాడు చేసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు మిషన్ కాకతీయ మొదలుపెట్టిన నాటి నుండి కొత్త ప్రభుత్వం వచ్చినంత వరకు ఎన్ని కొత్త వెంచర్లు వెలిసినాయి, ఎన్ని కొత్త బిల్డింగులు కట్టిళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడే మీరు ఇటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఈరోజు ఆనాడు అధికారుల ఇప్పుడు ప్రజాప్రతినిధులు మారిళ్ళు, ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆనాడు సర్వే చేసినటువంటి అధికారులే కదా ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నది. మరి వారికి అయితే తెలియదా? మరి ఇన్ని చెరువులు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, ఇన్ని చెరువులలో అక్రమ కట్టడాలు వెలుస్తూ ఉన్నాయి. మరి వీటి విషయంలో మనం చర్యలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు, భవిష్యత్ ప్రజలకు ఇబ్బంది ఎదురు కాకుండా ఉంటుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి అధికారులకు తెలియదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏవైతే ఈ కొత్త ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి ఎవరైతే అక్రమ కట్టడదారులు ఉన్నారో వారి ఇళ్లను ఏ విధంగా అయితే కూల్చుతుందో ఇప్పుడు దగ్గరుండి కూల్చుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు మీరు చేసిన తప్పిదం కాదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతాం. నేటి ప్రభుత్వం
గతంలో ఈ కబ్జాలు అవుతుంటే వాటికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కబ్జాలు చేసి వెంచర్లు పెట్టి ఫ్లాట్లు అమ్ముకున్నారో ఆ వెంచర్ ఓనర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఏవైతే బిల్డింగులు కట్టి ఇష్టానుసారంగా అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు అటువంటి బిల్డర్ల మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు తెలిసి తెలియక రూపాయి పోగు చేసుకొని ఏదో కట్టుకొని ఈరోజు కుటుంబం ఈఎంఐలు అవి ఇవి అని చెప్పేసి చెల్లదీస్తున్నటువంటి ప్రజలను నిట్ట నిలువున మధ్యాంతరంగా ఇప్పుడు ఇల్లు మీకు నోటీసులు ఇచ్చి మీరు బఫర్ జోన్లో కట్టిల్లు ఎఫ్టీఎల్లో కట్టిల్లని కూడగొడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలో ఒకసారి దీని విషయంలో పునరాలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరు నిజంగానే అది పూర్తిగా బఫర్ జోన్లో ఉంది, ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నప్పుడు మీరు వారికి నోటీసులు సర్వ్ చేసి వారికి ప్రత్యామ్నాయం చూపెట్టి ఎవరైతే వాళ్ళకి అది అమ్మిండ్లో ఆ బిల్డర్ అయితేనేమి అదేవిధంగా ఆ వెంచర్ ఓనర్ అయితేనేమి వారి నుండి రికవరీ చేసుకొని వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఈ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అక్రమ కట్టడంలో ఉంటున్నారో ఆ కుటుంబాన్ని మీకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతనే వారి యొక్క కట్టడాలను కూల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చెరువులపైన ఇప్పుడు వలస పక్షులు వచ్చేది. గతంలో దాదాపుగా మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, అస్ఫాబాద్లో కూడా భారీగా వలస పక్షులు వచ్చేది. సీజన్లో ఇక్కడ నెలలు ఉన్న రోజులు ఉన్నాయి. అసలు ఇప్పుడు చెరువులు కూడా లేవు, వలస పక్షులు కూడా రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే మినీ కాశ్మీర్ అని చెప్పేసి చెప్పుకునేది. అంటే ఇతర ప్రాంతాల నుండి వెళ్ళి పర్యాటకులు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వెళ్ళి మీరు అన్నటువంటి పక్షులు అటువంటి వలస వచ్చి నెలలు మన ప్రాంతంలో గడిపి వెళ్ళేటువంటి పరిస్థితి. మనము అప్పట్లో న్యూస్లో చూస్తుండే వేరే దేశానికి చెందినటువంటి పక్షులు కూడా వచ్చి ఒక 20-25 రోజులు మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల దగ్గర ఉండి అవి మళ్ళీ వాటి యొక్క స్వస్థలానికి వెళ్ళేటి. అటువంటి పరిస్థితుల నుండి వెళ్ళి ఈరోజు మనుషులు కాదు పక్షులు కాదు అక్కడ జనంకి తాగుదామంటే నీరు దొరకని పరిస్థితికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ వాగులు కానీ కుంటలు కానీ పూర్తిగా కబ్జా అయినాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏవైతే గతంలో మినీ కాశ్మీర్ అని చెప్పుకునేటువంటి మన ఆదిలాబాదు ఇప్పుడు రాజస్థాన్ ఎడార్లలాగా తయారయ్యేటువంటి పరిస్థితులు రాను కనబడతా ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో ఇది ఇంకా పెంపొందించకుండా మనకు పూర్వ వైభవం ఎలాగో రాదు, కానీ భవిష్యత్తులో రాజస్థాన్ ఎడారుల్లాగా కావద్దంటే దీని మీద ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రం ఇదైతే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు హైదరాబాద్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా చేయాలి. అవి చేస్తూ వాటితో పాటు వీటిని పునరుద్ధరించాలి. అంటే గతంలో ఎంత విస్తీర్ణంలో చెరువు ఉండే, గతంలో ఎంత విస్తీర్ణంలో వాగుండే, కాలువలు ఎంత విస్తీర్ణంలో ప్రవహించేటి వాటి లెవెల్ని మళ్ళీ పునఃస్థితికి తీసుకొస్తే గతంలో ఏ విధంగా ఉండేటియో ఆ విధంగా తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కనుక కృషి చేస్తే భవిష్యత్ తరాలకు మళ్ళీ మనకు ప్రీవియస్గా ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మేము కోరుకుంటున్నాం. మరి గతంలో ఇంటి నిర్మాణానికి ఇటు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సర్వేల పేరుతోటి అయితే నోటీసులు ఇవ్వడాన్ని అయితే ఇటు స్థానికులు అయితే ఆపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము రూపాయి కూడబెట్టి ఇటు ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఇండ్లను కనుక కూల్చివేస్తే తాము రోడ్డును వాడే పరిస్థితులు ఉన్నాయనేసి అయితే బాధితులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటగానైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ ఆక్రమణలు జరుగుతున్నప్పుడు కేవలం లాభాపేక్షతో పాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతనే ఈ చెరువుల్లో నిర్మాణాలు చేసినటువంటి వారికి రిహాబిలిటేషన్ కింద అమౌంట్లు కేటాయించిన తర్వాత నిర్మాణాలను కూల్చివేయాలనేసి వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు చేస్తున్న సర్వేలు అయితే ఇటు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, అస్ఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అయితే చెరువుల వద్దకి ఆక్రమణకు గురైన చెరువుల వద్దకు వెళ్ళి సర్వేలు చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా నిర్మాణాలు చేపట్టిన యజమానుల వద్ద నుంచి కావచ్చు ఇటు బిల్లుల నుంచి కూడా అపోజ్ అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనితో అధికారులు ఖచ్చితంగా ఆక్రమణకు గురైతే మాత్రం ఇటు బఫర్ చెరువులకు సంబంధించి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న ఇళ్లనైతే కూలుస్తామనేసి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు చెరువులు ఉండడం వల్ల ఇటు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, చెరువుల పరిరక్షణ లేకపోతే ఎటువంటి విపత్తులు మనకు సంభవిస్తాయనేసి మనతో మాట్లాడడానికి పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా గతంలో
రాజుల కాలం నుంచి కూడా ఇటు గొలుసుకట్టు చెరువులతో పాటు ప్రతి ఊళ్ళో ఒక్కో ఊరికి 10 నుంచి 20 చెరువులు ఉన్న పరిస్థితులు గతంలో చూసాం. ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4519 చెరువుల్లో కేవలం 2700 చెరువులు మాత్రమే ఉన్నాయి. సగానికి పైగా పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు భూములకు ధరలు పెరగడంతో అయితే ఆక్యుపై జరిగాయి, నిర్మాణాలు జరిగాయి. వాస్తవానికి చెరువులు లేకపోతే ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నది? అసలు మానవాళి యొక్క జీవితంతో చెరువుకు ఒక విడదీయలేని సంబంధం ఉంది. మనం చిన్నప్పుడు గుర్తు చేసుకునే చెరువును ఒక తల్లితోటి మనం పోల్చుకోవచ్చు. అంటే ఆ చెరువు అనేటువంటిది ఊరికి మమేకమై ఉంది. మన నాగరికత డెవలప్మెంట్ కావాలంటే జలవనరులు చాలా ముఖ్యం. ఒకవైపు భూగర్భ జలాలు కావచ్చు, అలాగే వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉంటుంది. ఒక తల్లి లాంటిదని ఒక పదం చెప్పచ్చు. సో మరి చెరువు అనేటువంటి ఉండటం వల్ల ఇటు వ్యవసాయ క్షేత్రంతో పాటు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చెరువు అనేటువంటి దాని ఒక విడదీయని అనుబంధం. అంటే ఒక ఊరుకు ఒక చెరువు, చెరువు ఉన్న కాడనే ఒక ఊరు ఉందా అనేటువంటి మనం గమనించినట్టయితే చెరువు అనేటువంటిది మానవుని యొక్క మనుగడకు, ప్రజల యొక్క జీవన విధానానికి ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. ముఖ్యంగా జాలర్లు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, అంతేకాకుండా జీవ వైవిధ్యం. ముఖ్యంగా ఒక చెరువు ఉన్నట్టే అందులో అనేక కీటకాలు ఉంటాయి, అనేక క్రిములు ఉంటాయి. మరి ఇవాళ మనం గమనించినట్టయితే ఇప్పుడు రేపు వచ్చే బతుకమ్మ నిమజ్జనం కావచ్చు, మొన్నటిదాకా మనం చూసుకుంటే వినాయకుని యొక్క నిమజ్జనం కావచ్చు, వినాయకుని యొక్క బంకమట్టి కావచ్చు, ఇలాంటివన్నీ లభించేది మన చెరువే. అంతేకాకుండా చెరువు అనేటువంటిది ఏ ఊర్లో అయితే ఉంటుందో, ఏ గ్రామంలో అయితే ఉంటుందో అది అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ గ్రేట్ వాటర్ సోర్స్. ఆ మంచినీటి వ్యవస్థ అనేటువంటిది ఒకప్పుడు మనకు చెరువుని తాగునీటిగా కూడినటువంటి వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి. మరి కాలక్రమేణా మరి కారణాలు ఏదైనా కానీ ఈ చెరువులు అనేటువంటి తగ్గిపోతున్నాయి. మన మంచిర్యాల జిల్లాలో తీసుకున్నట్టయితే 1247 చెరువులు ఉన్నటువంటిది వాళ్ళ 890కి తగ్గిపోయింది సంఖ్య. చాలా విచారకరం. మరి ఇవన్నీ ఇటుమాయమైపోయినాయి. దీనికి కారకులు ఎవరు? మరి ఎవరి మనం ప్రభుత్వాల, ప్రజల, పాలకుల, ఏదేమైనా కూడా చెరువు రక్షించబడాలి. ఒక ఊర్లో చెరువు ఉందనంటే ఆ ఊరు అనేటువంటిది ఆ చెరువు చుట్టే ఉంటుంది. మరి కాబట్టి ఈ ఆహార సంపదతో పాటు ఆ పర్యావరణానికి ముఖ్యంగా జీవవైవిధ్యం, బయోడైవర్సిటీకి ఇట్స్ బెస్ట్ ఛాన్స్. ఒక వానపాములు కావచ్చు, అలాగే రకరకాల అరుదైనటువంటి క్రిమికీటకాలు వచ్చి వలస పక్షులు కూడా చాలా వస్తాయి. చెరువు ఉన్న చోటికి అవి ఒక బంధువులు వచ్చేసినట్టు వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి హాయిగా ఆ చెరువులో గడిపెట్టే పరిస్థితి ఇవాళ అవి కనబడటం లేదు. ఇవాళ అన్ని ప్లాస్టిక్ దయ్యాలు కనిపిస్తున్నాయి. ఇవాళ పడేసినటువంటి నీటిలో కరిగే విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇలా ఒక చెరువు అనేటువంటి ఒక డంప్ యార్డ్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఎన్వైరన్మెంట్ పరంగా చెప్పాలంటే డంప్ యార్డ్గా మారిందని చెప్పొచ్చు. అయితే మనకు చాలా యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం గమనించినట్టయితే ముఖ్యంగా వాల్టా యాక్ట్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు వాటర్, ఎయిర్, ల్యాండ్, ట్రీ యాక్ట్ తీసుకున్నట్టయితే, అలాగే 1986 ఎన్వైరన్మెంట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, అలాగే 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం కావచ్చు, ఇవన్నిటి ప్రకారం తప్పనిసరిగా మన రాజ్యాంగంలో ఉంది చెరువులను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి, జలవనరులను కాపాడుకోవాలి, అలాగే సహజ వనరులు, పర్యావరణం ఇదంతా ప్రొటెక్షన్ చేసిన బాధ్యత మానవుది. మానవుడు తప్పనిసరిగా ఈ వనరులను వినియోగించుకోవడం పాటు రక్షించుకునే బాధ్యత కూడా ఉందనే విషయం గమనించుకోవాలి మనం. ఆర్టికల్ 51(a) ప్రకారం తప్పనిసరిగా ఇట్ ఇస్ ఎ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఆల్ ద ఎన్వైరన్మెంట్ లైక్ లేక్స్ అండ్ పాండ్స్ అండ్ ఎక్సెట్రా. సో మనం ఈ చెరువులు అనేటువంటి ఇదే విధంగా కాపాడితేనే భావి తరాలకు అయినటువంటివి కూడా ఉంటే, లేకుంటే చెరువు అనేటువంటిది ఒకటేదో టీవీలో లేకపోతే సినిమాలు చూసే పరిస్థితి రావచ్చు. అంతేకాకుండా మనం గుర్తించాలి. ఇప్పుడు మన గూగుల్ అనేటువంటి ఒక అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం మన మంచిర్యాల జిల్లాలో కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, అలాగే మన రాష్ట్రంలో కావచ్చు, ఏ జిల్లాలో ఎన్ని రకాల చెరువులు ఉండేటువంటివి, ఆ చెరువులు ప్రజెంట్ అవి ఇంత తగ్గిపోయాయి, ఇంత ఆ మ్యాపే మారిపోయింది మొత్తం. కాబట్టి వాటిని రక్షించుకునే బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో కూడా వీలైతే తప్పనిసరిగా మంచి ఫండ్ రేజ్ చేయాలి. అంటే చెరువుల పునరుద్ధరణతో పాటు ఉన్న చెరువులు రక్షించాలి. ఆ తర్వాత అక్రమంగా ఎక్కడైనా నిర్మాణాలను చేపట్టినట్టుగా మనకు అనిపిస్తున్నట్టయితే చట్టపరంగా, అంటే యాజ్ పర్ ద ఒరిజినల్ పేపర్స్ ప్రకారం అక్రమంగా నిర్మాణం చేసినట్టయితే వాటిని తొలగించేసి చెరువులను విస్తరణ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చెరువు అనే వ్యవస్థ బతికినప్పుడే జీవవిధ బతుకుతుంది అనేటువంటిది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇటు అడవుల జిల్లా, ఆదివాసుల కిల్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిజాం కాలంలోనే ఇటు నిర్మల్లో కావచ్చు, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ గొలుసుకట్టు చెరువులు అనేది ఈ పట్టణ కేంద్రాల్లోనైతే ఎక్కువ మొత్తంలో ఉండేవి.
ఇటు వాటి మూలంగానే దాదాపుగా 1000 ఎకరాల్లో ఇటు పంటలు సాగైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుత నేపథ్యంలో ఇటు గొలుసుకట్టు చెరువులు పూర్తి స్థాయిలో మాయమయ్యాయి. వాటి కింద సాగు చేసే రైతన్నలు కూడా సాగు చేయలేని పరిస్థితులు ఒకటి నెలకొన్నాయి. పూర్తిగా చెరువుల ఆక్రమణకు గురి కావడంతో వర్షాకాలం వస్తే చాలు ఏకంగా పట్టణ ప్రాంతాలు కూడా ఇటు భారీ వర్షాలతోటి వరద ముంపునకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఆ చెరువులుగా లేకపోతే రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? తప్పనిసరిగా మనం చెరువు అనేటువంటి వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ఒకప్పుడు మనకు గమనించినట్టయితే ఆ చెరువు మీద కట్ట మీద ఒక కట్టపోచమ్మ అనేటువంటి వ్యవస్థ ఉండేది. ఎందుకనంటే ఆ కట్టపోచమ్మ అనేటువంటి ఆ చెరువును రక్షించేటువంటి ఒక సేఫ్ గార్డ్గా, అంటే ఆ పోచమ్మ అనేటువంటి భక్తి మీద కానీ ఆ చెరువు రక్షించారు. కానీ ఈ రోజులు గమనించినట్టయితే చాలా దారుణమైన పరిస్థితి అనిపిస్తున్నది. అసలు ఆ చెరువు కట్టలను మింగేశారు, అసలు ఆ కట్ట పోచమ్మను మింగేశారు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా మింగేశారు. మరి కట్టలేదు, పోచమ్మ లేదు, చెరువు అనే వ్యవస్థ లేదు. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగినట్టయితే భవిష్యత్తులో కూడా నీటి వలన తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇప్పటికే మనం వాటర్ సోర్స్ అనేటువంటి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కొనుక్కుంటే కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నాయి. చెరువు అనేటువంటి సామాన్యునికి, ముఖ్యంగా సగటు మనిషికి చెరువు అనేటువంటిది ఒక పెద్ద దిక్కు. మరి ఆ పెద్ద దిక్కులు ఉండాలి. మరి తప్పనిసరిగా ఈ పోచమ్మ అనేటువంటి ఆ సంస్కృతితోటైనా మళ్ళీ ఆ పునరుద్ధరించుకొని మనం వాళ్ళ భక్తిని చాటుతున్నాం. కానీ చెరువు మీద ఉన్నటువంటి కట్టపోచమ్మ అనేటువంటి వల్ల ఖచ్చితంగా ఇలాంటి దురాక్రమణలు కాకుండా కూడా ఆ పోచమ్మ తల్లి, ఆ కట్టపోచమ్మ తల్లి కాపాడాలి. అదే స్ఫూర్తితోటి మనమందరం కూడా ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ముఖ్యంగా ఎక్కడైనా ఆక్రమణ జరిగినట్టయితే తప్పనిసరిగా వెంటనే సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులకు దృష్టికి తీసుకెళ్ళినట్టయితే అందరం కలిస్తేనే, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది ప్రజలందరి సొత్తు, ఇది ఆ గ్రామం యొక్క ఆస్తి. కాబట్టి ఈ ఆస్తిని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరిది ఉంటుంది. దాన్ని వినియోగించుకునే బాధ్యత మనది, కాపాడుకునేటువంటి హక్కు బాధ్యత మనది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. దాదాపు చూడొచ్చు, ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నది కూడా ఒకటే. గతంలో ఏదైతే చెరువులు ఊరికి కల్పతరువుగా ఉన్నాయి, ఓవైపు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం, చెరువులను ఆక్యుపై చేసి పూర్తిగా నిర్మాణాలు చేపట్టడంతో అయితే ఒకవేళ భారీ వర్షం కనుక పడితే ఇటు పట్టణాలతో పాటు గ్రామాల్లో చెరువుల ఆక్రమణతో అయితే వరద ముంపుకు గురయ్యే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తన బాధ్యతగా వ్యవహరించి చెరువులను కాపాడుకున్నప్పుడు మాత్రమే భావితరాలకు మనం ఇటు గ్రౌండ్ లెవెల్ వాటర్తో పాటు చెరువులను అందించే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే కేవలం సినిమాలలో మాత్రమే చెరువులను చూపించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నాయనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతోటి హైదరాబాదులో చెరువుల ఆక్రమణకు గురైన నగరాలను కూల్చివేస్తూ మళ్ళీ చెరువుల పునర్నిర్మాణానికి పాల్పడుతుందో, అదేవిధంగా జిల్లాల్లో కూడా ఆక్రమణకు గురైన ప్రతి ఒక్క చెరువు భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.